20 మంది నక్సల్స్ అరెస్ట్ అయ్యారట, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారట. అబ్బా, ఎన్నడో పట్టుకొని ఉంటారు, అరెస్ట్ చూపించుంటారు నిన్న అనుకుంటున్నాను నేను. మరి ఈ దాదాపుగా ఏ అరెస్టులు అన్నవే లేవు కదా, ఎక్కడికక్కడ కాల్చేపడేస్తున్నారు కదా, అరెస్టులు అన్నవే లేవు కదా యాక్చువల్గా. అంటే ఒక అరెస్ట్ అయినట్టు ఒకసారి చూపించినాం అనుకోండి, అబ్బా చూసారా పోలీసులు కాల్చి పడేస్తున్నారని బయట పెద్ద చర్చ తీసుకొస్తున్నారు, చూసినారా పోలీసులు మంచిగా ప్రాణాలతో దొరికితే వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారని. అట్లా 100లో ఒక ఇన్సిడెంట్ చెప్తారన్న, ఒక ఇన్సిడెంట్ని ముందుకు తీసుకొస్తారన్నట్టు, 100లో ఒకటి. రెండు రోజుల్లో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారట, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారట. వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ శబరీష్. తెలంగాణ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. సరిహద్దుల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్టలతో చెల్లాచెదురైన మావోయిస్టులు ములుగు జిల్లా పోలీసులకు చిక్కారు. బలగాల కన్నుగప్పి అటవీ ప్రాంతం నుంచి పారిపోతున్న 20 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పాయింట్ ఒకసారి ఆలోచించండి, మొత్తం సైన్యాన్ని మోహరించి 24,000 మందిని. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు ఒక 9-10 వేల మందిని మొత్తం అందరినీ వెనక్కి రమ్మన్నారు అనేది వార్త చూసినా వెనక్కి వెళ్ళిపోయారు. అసలు ఆ 24,000 మంది చుట్టుముట్టినప్పుడేమో ఎవరు దొరకలే, అందరు వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు దొరికిరట. గమ్మత్తు లేదు ఇది. వారి వద్ద భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 16వ తేదీన వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి పాలెంవాగు ప్రాజెక్టు వద్ద 6, 17వ తేదీన వాజేడు ఠాణా పరిధి మురుమూరు అటవీ ప్రాంతంలో 7, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ గుట్టల గంగారం గుత్తికోయ గుంపు సమీపంలో 7 మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఇందులో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలోని పలు ప్రాంతాల మావోయిస్టు కమిటీల్లో పనిచేస్తున్న డివిజన్ కమిటీ సభ్యుడు, 2వ సిఆర్సీ ప్లాటూన్ 2 సెక్షన్ బి డిప్యూటీ కమాండర్ కట్టం భీమ్, ఏరియా కమిటీ సభ్యురాలు కుంజాం లక్క, మారిగల సుమతి అలియాస్ సీత, హేమల సుక్కి, మడకం మాసే, కట్టం జోగా దళ సభ్యులు ఉన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వీరంతా పిఎల్జిఏ, సిఆర్సి, ఎల్ఓఎస్, ఎల్ఓసి, కృషి వికాస్ సౌత్ బస్తర్ దళాల్లో పనిచేస్తున్నారు. వీరి వద్ద నుంచి 5.56 mm ఇన్సాస్ తుపాకులు 3, 7.62 mm రైఫిల్ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ 4 ఇట్లా వాడిని స్వాధీనం చేసుకున్నారట. 8 మంది లొంగిపోయారట. ములుగు జిల్లా పోలీసులు అమలు చేస్తున్న పోరు కన్నా ఊరు విన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమానికి ఆకర్షితులై 8 మంది మావోయిస్టులు ఎస్పీ ముందు మధ్యాహ్నం లొంగిపోయారట. తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 ఇచ్చారట. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 52 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ పేర్కొన్నారు.